శ్రీ జాన్ పాల్ యొక్క మరో ఆణిముత్యం వినండి. ఇప్పుడు అందులోకి ఏనుగనే పవిత్రమైన జంతువే. ఏనుగనే పవిత్రమైన జంతువు కాదా? ఏనుగనే పవిత్రమైన జంతువే. ఏనుగనే పవిత్రమైన జంతువు కాదా? విన్నారుగా ఏమన్నాడు? ఏనుగు పవిత్రమైన జంతువు అని చెప్పాడు. ChatGPT ఏం చెప్తుందో చూద్దామా? No, the Bible does not consider the elephant a sacred animal. In Bible tradition, only God is sacred, not animals. No, the elephant is not considered as sacred animal or clean to consume as food, for they do not chew the cud nor have split hooves on their feet. ఏనుగు తన ఆహారాన్ని నెమరవేయదంట, కాళ్ళకి గిట్టలున్నవంట. కావున అది ఆహారంగా తినుటకు అర్హమైన జంతువు కాదని బైబిల్ చెప్తుంది. ఇక్కడ పవిత్రం అపవిత్రం అంటే మనం అనుకునేది కాదు, తినదగినవి తినకూడనివి. ఇంకేమంటుంది? వేరాజ్ గోట్స్, షీప్స్ ఎక్సెట్రా ఆర్ కన్సిడర్డ్ యాజ్ క్లీన్ అండ్ ఆర్ ఫిట్ టు ఈట్. కానీ గొర్రెలు, మేకలు మొదలగు వాటిని తినవచ్చని బైబిల్ చెప్తుంది. మరి ఈయనేంటండి తినకూడని వాటిని తీసుకెళ్ళి తినే లిస్టులో వేసేసాడు. ఎలుగుని తీసుకెళ్ళి తినకూడని దానిలో లిస్టులో ఉన్నదాన్ని తీసుకెళ్ళి తినే లిస్టులో వేసాడు. అంటే ఇతగారికి బైబిల్ ప్రకారం ఏది పవిత్రమైన జంతువో ఏది అపవిత్రమైన జంతువోనే తెలియదన్నమాట. ఏమండి జాన్ పాల్ శిష్యులారా, ఈయనేనా మీరు పట్టుకొని బైబిల్ పండితుడు అనేది? విన్నారుగా మీ జాన్ పాల్ యొక్క పాండిత్యం. ఇంటర్నెట్ ఉంది కాబట్టి సరిపోయింది. విన్నారుగా వ్యూయర్స్, ఏమంటారు మీరు? కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఉంటానండి. We will meet again.